తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జరుగుతున్న పరిణామాలపైన కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్నంత స్వేచ్ఛ జనసేన పార్టీలో జనసేన ఎమ్మెల్యేలకు లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. కూటమిలో కలిసి ఉండాలి అన్నది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ ఆలోచన. ప్రజల కోసం కలిసి ఉండాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయితే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట మంత్రులు, ఇతర నాయకులు జోక్యం చేసుకుంటున్నారు అని కూడా వ్యాఖ్యానించారు. కూటమిలో 3 పార్టీలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేదే ఫైనల్. ఎమ్మెల్యేకి తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు అన్నది 3 పార్టీలు తీసుకున్న నిర్ణయం. కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మంత్రులు, ఇతర నాయకులు జోక్యం చేసుకుంటున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ నుంచి టీవీ రామారావు అవతల తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఒక మాట అన్నారని వెంటనే మా పార్టీ నుంచి వేటు వేసేశారు మా నాయకుడు. అటువైపు నుంచి కూడా అలాంటి పరిస్థితి ఉండాలి, కానీ కొన్ని వ్యతిరేక సంకేతాలు వెళ్తూ ఉన్నాయి అటువైపు నుంచి అని కూడా బొలిశెట్టి శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజమే, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మంత్రులు, టీడీపీ నాయకులు లెక్క చేయడం లేదన్నది ఒకటి ఉంది. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట జనసేన పార్టీ వాళ్ళని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంకా ఇటువైపు రాయలసీమ ఇటువైపు వెళ్తే అసలు జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టుగా పరిస్థితి తయారైపోయింది. ఏదో ఒక 2-3 జిల్లాల్లో మినహాయించి మిగిలిన చోట్ల అసలు జనసేన పార్టీ వాళ్ళకు టీడీపీ వాళ్ళు ఏమాత్రం మర్యాద ఇవ్వడం లేదు. పైగా బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నట్లు నిజంగానే జనసేన పార్టీ వాళ్ళకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్నంత స్వేచ్ఛ లేదు అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. జనసేన పార్టీకి వ్యతిరేకంగా, జనసేన పార్టీ నాయకులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక ఎత్తులు వేస్తున్నా కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. కనీసం ఎలాంటి ఫిర్యాదులు చేసే పరిస్థితుల్లో జనసేన పార్టీ అగ్రనాయకత్వం కూడా లేదు. కానీ జనసేన పార్టీ నుంచి ఎవరైనా ఒక మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళనంటే వెంటనే పవన్ కళ్యాణ్ వేటు వేస్తున్నారు. టీవీ రామారావు పైన ఆ విధంగానే వేశారు. జస్ట్ బూట్లు తుడిచే వాళ్ళ చూస్తున్నారు, అలా చూడొద్దని మాకు గౌరవం ఇవ్వండి అని అడిగిన దానికి ఆయన మీద ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన కోట వినూత దంపతులు ఒక డ్రైవర్ని హత్య కేసులో ఇరుక్కున్నారు. కానీ దీని అంతటికీ పరిస్థితి అంత దూరం వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే, లోకల్ ఎమ్మెల్యేనే కారణమని స్వయంగా వాళ్ళే ఆరోపిస్తూ ఉన్నారు. మా మీద మా డ్రైవర్నే లొంగ తీసుకొని లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు ప్రలోభ పెట్టి 30 లక్షల రూపాయలు ఇచ్చి మా ప్రైవేట్ వీడియోలతో సహా అన్ని రికార్డ్ చేయించారని మేము ముందే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం అని కూడా కోట వినూత దంపతులు పోలీసుల దగ్గర చెప్పారు. అయినా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. నేను మాట్లాడతాను, బయట చెప్తే పోలీస్ కేసు పెడితే పరువు పోతుంది, పార్టీల మధ్య రాజకీయంగా సఖ్యత చెడిపోతుందని చెప్తే మేము ఆగాము. కానీ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, ఇబ్బంది చేయడం లాంటివి చేస్తూనే వచ్చారు. ఆ పరిణామాల్లోనే ఈ డ్రైవర్ శ్రీనివాస్ హత్య జరిగింది అని కూడా వాళ్ళు వివరించారు. కానీ ఇప్పటికీ కూడా కోట వినూతనైతే పార్టీ నుంచి జనసేన బహిష్కరించింది. కానీ మొత్తం దీని అంతటికీ మూలంగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద మాత్రం ఆ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మధ్య తేడా చూస్తూ ఉంటే జనసేన పార్టీ మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దృష్టిలో టీడీపీ అన్నది పెద్ద పార్టీ, వాళ్ళు మనకు పెద్దన్న లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం అణిగిమణిగే ఉండాలి కానీ వాళ్ళకి ఎదురు వెళ్ళకూడదు. వాళ్ళు మనల్ని ఒక దెబ్బ కొట్టినా, ఒక మాట అన్నా, మనకి ఇబ్బందికరంగా ఏదన్నా స్పై గూఢాచర్యం చేసినా, మన డ్రైవర్లనే కొనేసి వాళ్ళు ఏదైనా చేసినా మనం సర్దుకుపోవాలే కానీ వాళ్ళని ఏం ప్రశ్నించకూడదు. ప్రశ్నించే పరిస్థితుల్లో మనం లేము, మనది ఆ స్థాయి కాదని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. దీన్ని అలసగా తీసుకొని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట మంత్రులు, ఇతర టీడీపీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట అయితే జనసేన పార్టీకి అసలు కనీస స్థాయిలో కూడా నాయకులకి, కార్యకర్తలకి మర్యాద ఇవ్వడం లేదు. ఇది వాస్తవిక పరిస్థితి. ఇది జనసేన బలహీనతగా చూపెట్టచ్చు. దీన్నంతా జనసేన బలహీనతగానే ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేక తమకు అన్యాయం జరుగుతున్నా సరే టీడీపీ నాయకత్వాన్ని కనీసం నిలదీయడం పక్కన పెడితే ఆ అన్యాయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సరిచేసే స్థితిలో కూడా లేకపోవడం వల్లే టీడీపీ వాళ్ళు ఇంత అలసుగా తీసుకుంటున్నారు జనసేన పార్టీ వాళ్ళని అని అనుకోవాల్సి ఉంటుంది.